బాగున్నారు కదా? బాగున్నాం. పిలిపించిందా? ఏమి లేదు, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన యూట్యూబ్లో పెట్టాలని ఆశ కలిగి మీ అందరినీ పిలిపించాం. ఏంటా టాపిక్? మనం ఒంగోలులో నల్లూరు రిసార్ట్లో ఏమిటి పాడి బుద్ధిని తయారు చేసుకున్నాం కదా. అవును. అలాంటిది ఇది కూడా చాలా అవసరమైనది. ఎవరిని లోకంలో ఎవరిని నమ్మాలి, నమ్మితే అందరూ మోసపోతాను దానికి సాదృశ్యంగా మా స్కూల్లో జరుగుతున్న కాలంలో, నేను చదువుకున్న కాలంలో జరిగిన ఒక సంఘటన ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా జోక్గా ఉంటుంది. అవునా? వింటారు? రెడీనా? ఓకే. నేను ఒక చదువురాని సన్యాసి. చిన్నప్పటి నుంచి సినిమాలు కథ రాశాను, చెప్పిన ఇల్లు విడిచి పారిపోయినా. చదువుని నాకు రాదు, లెక్కలు అసలే రాదు, ఉన్న సబ్జెక్టే చాలేను, చదువులేను. అలాంటప్పుడు హిందీ చదువుకోవాలని హిందీ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ రోజు పెట్టారు, అది కూడా పాఠమని. అప్పటికే తమిళనాడులో భయంకరంగా హిందీ స్ట్రైక్ జరుగుతుంది, హిందీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అవునా? ఆ పోరాటంలో 300 మంది స్టూడెంట్స్ చచ్చిపోయినారు, ఒక 29 మంది పోలీస్ ఆఫీసర్ని వారు చంపేశారు. అంత భయంకరం ఉంది. చాలా కాలేజీకి స్కూల్స్కి సెలవు, మా స్కూల్ జరుగుతుండేది. అప్పుడు నేను అనుకున్నాను, మా పిల్లలందరూ పిలిపించి, ఒరేయ్ మనకి హిందీ వద్దురా, ఉన్న చదువులేకపోతున్నాం రా, మనం హిందీ స్ట్రైక్ చేద్దాము, మనకు సెలవులు దొరుకుతాయి, హిందీ మనకు రాదు, మనం స్ట్రైక్ చేద్దాం రా అని చెప్పింది. మనకు తమిళే గొప్పదిరా, ఎప్పుడు చేద్దామని వాళ్ళు అడిగారు. అందరూ సందం పెట్టుకున్నాను, ఎంతమంది ఈ స్ట్రైక్ లో పాల్గొంటున్నారంటే మా క్లాస్ రూమ్ మొత్తం నాకు సపోర్ట్, క్లాస్ రూమ్ మొత్తం మాకు సపోర్ట్. ఎలా ఉండదు, ఇంత లేదు కానీ పొల మాత్రం బాగా పెరిగింది. అప్పుడు ఇంట్లో బెల్లు కొట్టారు. ఏం చేశారు? ఏం చేశానా, బయటకు వచ్చి స్కూల్ ముందు నిలబడి హిందీ డౌన్ డౌన్, హిందీ డౌన్ డౌన్, హిందీ మాకొద్దు, హిందీ మాకొద్దు అని అరుస్తున్నాం. ఎవరు పట్టించుకోలే, టీచర్స్ ఎవరు పట్టించుకోలే, హెచ్ఎం ఎవరు పట్టించుకోలే. వెళ్ళి కొట్టారండి. ఓరమ్మా, 20 మంది స్టూడెంట్ లోపలికి వెళ్ళిపోయినారు. 42లో 20 మంది వెళ్ళిపోయినారు, 22గా పడిపోయింది. హెచ్ఎం ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం ఇచ్చారు. పిల్లలు, మన ఊరు శివకాశిలో ఎస్కేచ్ఎన్వి హై స్కూల్ ఉంది, చాలా మంచి పేరు ఉంది. మీరు మన పేరు చదవకూడదు. నేను చదువుకున్న పిల్లలు లోపలికి రండి, నేను దాని గురించి ఆలోచిస్తా మాట్లాడతాం. లోపలికి రండి. నేను రామ్ సార్, అరవింద్ రా, హిందీ డౌన్ డౌన్, హిందీ స్కూల్ బోర్డు మీద రాళ్ళు తీసుకోవటండి, రాళ్ళు తీసుకోవటానికి కూడా ప్రారంభించాం. రాళ్ళు తీసుకొచ్చాం. వెంటనే ఇష్టమన్నారు. ఇదిగో స్టూడెంట్స్, మర్యాద చెప్తాను, మీకు ఒక ఛాయిస్ చెప్తున్నాను, ఎవరు లోపలికి వెళ్ళాలో మర్యాద లోపలికి వెళ్ళిన. 18 మంది 19 మంది వెళ్ళిపోయినారు. అయ్యో, హలో కొంచెం ఆపండి. అయినా పట్టణంలో వదల్లా, మళ్ళీ హెచ్ఎం వచ్చారు, ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం వచ్చారు. వచ్చి, పిల్లలు మన స్కూల్ మంచి పేరుంది, దాన్ని పాడు చెప్పడం, మీరు చదువుకునే పిల్లలు రండి, లోపలికి రండి, మాట్లాడతాం, లోపలికి రండి, మన కూర్చొని మాట్లాడతాను. లోపలికి తీసుకెళ్లారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? అప్పుడు ఏం జరిగింది చెప్తానుగా. తీసుకెళ్ళి కుమ్మేసినట్టుంది. తీసుకెళ్ళి కుమ్మేసినట్టుంది. లేదు, కొట్ల కూర్చోండి అన్నారు. సార్ లేదు సార్, నిలబడతాను సార్. చెప్పండి రా, నీకేం కావాలరా? సార్ ఏమొద్దు సార్, హిందీ మాకు వద్దు సార్, బాగా ఆలోచించుకొని చెప్పండి రా. సార్ మాకు హిందీ వద్దు సార్. ఇంకొకసారి ఆలోచించుకోండి సార్. ఆలోచించుకొని చెప్తాను సార్, మాకు హిందీ వద్దు సార్. సరే, మీకు హిందీ వద్దు, మా స్కూల్కి మీరు వద్దు, అటెండర్ ఇలా రా, వీళ్ళు టీసీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసేయి అన్నారు. వెంటనే సార్ అన్న
అతను అన్నాడు, అరవండి రా, బయట అరిచారుగా, అరవండి. పోయిందా పోయిందా అంతా పోయిందా పోయిందా. సార్ సార్ మొత్తం దీపేనా. అప్పుడు నవ్వుకొచ్చేది, నవ్వుకుంటూ జాగ్రత్త, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకండి. మరి అది మీ సీట్లు వెళ్ళి స్కూల్లో క్లాసులు వెళ్ళి కూర్చునిన్నారు. అబ్బా బతికిపోయినా, ఇంటికి వచ్చాను. మా డాడీ అదే ఊర్లో మున్సిపల్ హై స్కూల్లో రెండో వచ్చాను. మీ అబ్బాయి ఇది అన్నింటికి కారణం అని ఎలా పంపించారో కబురు పోయింది. మా డాడీ ఇంటికి వస్తున్నారు, వచ్చలాగానే డాడీ ప్రతాప అన్నాడు. అసలే ఆయన చూస్తే నాకు భయం. చదువులు నన్ను కొమ్మేసి నన్ను చంపేస్తాడు. అయ్యో ఈ విషయం తెలిసిందే, కానీ బతుకుతానా అనుకున్న సమయానికి 2 నిమిషాలు నా కళ్ళు సీసా చూసి చిరునవ్వు నవ్వాడు. బతికిపోయారు. అప్పుడు అనుకున్నాను, బతికిపోయినాను రా బాబోయ్ నవ్వుకుంటూ, సరే పో, ఇక అలాంటి పని చేయకున్నా. దానికి కారణం తెలుసా, మా డాడీకి తమిళ్ అంటే, ద్రావిడం అంటే చాలా పట్టుదల. కలెక్టర్ కరుణానిధి పార్టీ, ముఖ స్టాలిన్ మండ కదా వాళ్ళ డాడీ, ఆ జీవిక పార్టీ కింద. అప్పుడు చూసారా ఎంతమంది సొంతం పెట్టారు? 42 మంది. ఎంతమంది తోడున్న లాస్ట్ లో ముగ్గురు కూడా లేరు. ముగ్గురు ఉన్నాం, నేను ఒక 4 ఉన్నాం. చూసారా, లోకంలో మీరు ఎవరైనా నమ్మితే మన గది ఇంతే. అందుకే బైబిల్లో చక్కని సంఘటన మొదటి సాములు 23వ అధ్యాయంలో మొదటి 2 వచనం చదవండి. తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. వినండి, అప్పుడు దావీదుతో అనుచరులు 600 మంది ఏమన్నా అంటే, అయ్యా అడవిలో ఉన్నప్పుడే ఇలా ఉంది, మళ్ళీ పట్టుకోవడానికి మామ ప్రయత్నం చేస్తున్నాడే, మళ్ళీ యూదా సరిహద్దులు పోతే మనకి ఎట్లా అన్నాడు. అప్పుడు మరలా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. చదవండి 4వ వచనం. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను, నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా. చూసారా, వెళ్ళి యుద్ధం చేశాడు, మళ్ళీ అందరినీ కాపాడాడు. అందరినీ కాపాడి వాళ్ళందరూ దావీదుని చాలా పొగిడి ఉంటాడు. అలాంటి సమయంలో దావీదు కెయీలా పట్టణం ఉన్నాడని సౌలుకి తెలిసిపోయింది, మామకి తెలిసిపోయింది. మామ గొప్ప దండతో వస్తున్నాడు, ఆ పట్టణం నాశనం చేసి చూస్తున్నాడు. అది తెలుసుకున్న దావీదు తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రజలు ఏమని ఉంటారు? మీరే ప్రజలు అనుకోండి, ఏమని ఉంటారు? అప్పుడు ఏమని ఉంటారు? ఖర్చేయండి. కెయీలా పట్టణస్థులైతే ఏం చేస్తారు? మా మధ్యలో నివసించి మా కోసం పోరాడి మా కోసం అట్లాంటి వారిని మేము వదులుకొని ఉంటామా? మా ప్రాణానికి ప్రాణం అడ్డేస్తాం మేము. అన్నారు కానీ అలాగనే వాళ్ళు కూడా అని ఉంటారు. కానీ ఇక్కడ చదవండి, ఇప్పుడు 10-11 వచ్చాను. అప్పుడు దావీదు, ఇజ్రాయేళ్ల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయనుద్దేశించుచున్నాడని నీ దాసునైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసునైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇజ్రాయిల్ల దేవా యెహోవా, దయచేసి నీ దాసునైన నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా, వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. ఓయమ్మా, కొంప మునిగిందా? కొంప మునిగింది పో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా,
తన ప్రాణమును పట్టుకొని వీళ్ళు 600 మంది వద్దున్నా కూడా తన ప్రజల్ని కాపాడాలని తన ప్రాణం బట్టి వారిని వారి భార్య పిల్లల ఆస్తిని కాపాడితే రాజుని చూడగానే వాళ్ళు కరిగిపోతారు. దీనికన్నా నిదర్శనం ఏం కావాలి? ఆ? మీకు ఎంతమంది మాట చూడారు జీవితంలో? ఎంతో మంది ఇచ్చారు. నీకెంతమంది మాట ఇచ్చారు? ఏమేమి చేద్దామని చెప్పారా? అది చేస్తా ఇది చేస్తా అన్నారు, ఏమీ చేయలేదు, అందరూ వదిలేసారు. నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎవరిని నమ్మకూడదు. అందుకే బైబిల్ మొత్తానికి మధ్యలో ఉన్న మాటలు సెంటర్ కీవర్డ్ ఏది తెలుసా? కీర్తన 118, 8 మాత్రం చదవండి. 8 చదవండి. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. సూపర్ అనండి. సూపర్. హల్లెలూయా. ఇంకో మాట చూడండి. యెర్మీయా గ్రంథం 17, 8వ వచనం. యెహోవా నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉన్నాడు. చేపలు కొట్టండి అందరూ, చేపలు కొట్టాలి. ఇంకా ఎప్పుడైనా ఎవరు నమ్ముతారా మీరు? లేదు. ఎవరు నమ్మాలి? దేవుణ్ణే నమ్మాలి. నమ్మదగిన వాడు, మిమ్మల్ని పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, ఆయన మన కొరకు అన్ని చేశాడు. ఆయన మీద ఆధారపడండి, ఎవరు నమ్మవద్దు. అదే ఎజ్రా శాస్త్రి పాట పాడాడే, ఎవరెవరో ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలోనే కదలిపోతారు, కరుణగల యేసు నాతో ఉంటాడు. కరుణగల యేసు నాతో ఉంటాడు. కరుణగల పాట పాడతాను. చిన్న పల్లె మాత్రం పాడి మీకు. ఎవరు నన్ను చెయ్యి విడచిన యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు, మనలను చేయి విడువాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.